నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రేమామయుడును కనికర సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం పరమగీతములు 5వ అధ్యాయం 10వ వచనం. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చును. సొలొమోను రాసిన ఈ పుస్తకం ఒక ప్రేమ గీతంగా చెప్పబడింది. వరుడు మరియు వధువు మధ్య ప్రేమను ఇది వివరిస్తుంది. 5వ అధ్యాయం 2-6 వచనాలలో వధువు తన ప్రియుడిని కొంతకాలం నిర్లక్ష్యం చేస్తుంది. అందువలన అతడు వెళ్ళిపోతాడు. ఆమె అతనిని వెతుకుతూ ఉంది. 9వ వచనంలో యెరూషలేము కుమార్తెలు తన ప్రియుడి యొక్క విశేషత ఏమి అని ఆమెను అడుగగా, అప్పుడు ఆమె 5వ అధ్యాయం 10వ వచనంలో అతన్ని గొప్పతనాన్ని వివరించడం ప్రారంభించింది. అలా చెప్తూ, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతడు విశిష్టత కలిగినవాడు అని చెప్పింది. నా ప్రియుడు అని అతనితో ఆమెకున్నటువంటి వ్యక్తిగత ఆత్మీయ అనుబంధాన్ని తెలియజేస్తూ ఉంది. ధవళవర్ణుడు అనున్నది పవిత్రత పరిశుద్ధతకు సూచనగా ఉంది. రత్నవర్ణుడు అనున్నది ఎరుపు రంగు కలిగి ఉంటుంది. ఇది త్యాగం ప్రేమ బలిదానానికి సూచన. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలలో పాపదాస్యం నుండి మనల్ని అందరినీ విమోచించుటకు తన వారినిగా చేసుకున్నటకు మనం చెల్లించాల్సిన వెలను శిలువ యాగం ద్వారా తన రక్తాన్ని చిందించాడు. 10,000 మందిలో అతి ప్రత్యేకమైన వాడు అనగా ఈ పుస్తకంలో వరుడు క్రీస్తుకు ప్రతిరూపంగాను వధువు సంఘము లేదా విశ్వాసిగాను తెలియజేయబడింది. అపోస్తుల కార్యాలు 4:12లో ఉన్నట్లు మనకు క్రీస్తు ద్వారా ప్రాప్తించిన పాప విముక్తి లేదా పాప విమోచన మరి ఏ నామంలోనూ మనుషులకు లభించలేదు. వ్యక్తిగతంగా విశ్వాసి క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నప్పుడే నా ప్రియుడు అని చెప్పగలుగుతాం. ఇతరులు అడిగినప్పుడు క్రీస్తు యొక్క విశిష్టతను గొప్పతనాన్ని వివరించే వారంగా ఉండాలి. ఆత్మీయ నిర్లక్ష్యం చేస్తే ఆయన సన్నిధి సాన్నిహిత్యం కోల్పోయే ప్రమాదం ఉంది. కనుక మనలను ప్రేమించే దేవునిని ప్రేమిస్తూ ఆయనలో రాకడ వరకు స్థిరంగా ఉందుముగాక. ఆమేన్.